నిబంధనలు పాటించని 2 విద్యా సంస్థల బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమ్ సింగ్ సీజ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత 2 రోజులుగా ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి విద్యా సంస్థలకు సంబంధించిన 60 బస్సుల ఫిట్నెస్ లను పరిశీలిస్తున్నారు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు అన్ని రకాల సర్టిఫికెట్స్ తో పాటు ఎప్పటికప్పుడు వాహనాలను పరిశీలించుకోవాలని వెహికల్ ఇన్స్పెక్టర్ సూచించారు. ప్రమాదరహిత ప్రాంతంగా రామగుండం నిలవాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోతే బస్సులను సీజ్ చేయడంతో పాటు ఆయా విద్యా సంస్థలపై కేసులు నమోదు చేస్తామన్నారు. 24-25 స్టార్ట్ అయిన సందర్భంగా మనం ఈఏబీస్ చెకింగ్ అనేది చేయడం జరుగుతుంది. డైలీ వెహికల్ యొక్క ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవర్ లైసెన్స్, అటెండర్ అండ్ ఇతర ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, మరి మిగతా అన్ని హ్యామర్ ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేయడం. వీటిలో ఏమైనా వయలేషన్ ఉన్నా కానీ వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. మేము అటెండర్ అండ్ డ్రైవర్కి వాళ్ళకు స్పీడ్ తోలకుండా ఉండాలని, మరియు పిల్లలు బస్సు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు వాళ్ళ సహాయంగా ఉండి రోడ్ దాటించాలని కోరుకుంటాం. యాజమాన్యానికి మేము మీరు క్వార్టర్లీ మంత్లీ వెహికల్ని సర్వీస్ చేయించుకోవాలని, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రిజాల్వ్ చేయాలని, ఇట్లా ప్రమాదరహిత రామగుండం గోదావరి కనిలో మనం స్కూల్ బస్సులు ప్రమాదరహితంగా ఉండాలని మేము యాజమాన్యాన్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఏదైనా వైలేషన్ ఉంటే ఖచ్చితంగా వారిపైన కేసు నమోదు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు మనం 2 బస్సుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. మనకు రామగుండం మొత్తంలో 66 స్కూల్ బస్సులు ఉంటే దాంట్లో 60 బస్సులు స్కూల్ ఫిట్నెస్ అయినాయి. ఇంకా 6 బస్సులు ఇతరత సర్వీస్ ఉన్నాయి కాబట్టి అవి కాలేవు. అవన్నీ కూడా మండే వరకు, అవి కూడా నెక్స్ట్ వీక్ వరకు అవి కూడా కంప్లీట్ చేస్తాం.